హైదరాబాద్ శివారు చర్లపల్లిలో కోట్ల విలువైన డ్రగ్స్ పట్టువేత కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించనుంది. ఈ విషయంలో పోలీస్ శాఖకు ఎక్సైజ్ అధికారులకు నివేదికలు ఇవ్వాలని తెలిపింది. వాగ్దేవి లాబొరేటరీస్ పై ఆకస్మికంగా మహారాష్ట్ర పోలీసులు జరిపిన దాడుల్లో దొరికిన మెటీరియల్ పై నివేదికలు అందజేయాలన్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంచనా వేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక మెఫెడ్రోన్ డ్రగ్ కేసులు ఇదివరకు ఏమైనా నమోదయ్యాయన్న అంశంలో వివరాలు సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ముంబై పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, నిందితులుగా పేర్కొన్న వారి వివరాలు, సమగ్రంగా క్రైమ్ డేటా తెలుసుకునేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ముంబై పోలీసులకు పట్టుబడ్డ బంగ్లాదేశ్ మహిళలకు హైదరాబాద్లో వాగ్దేవి లాబొరేటరీస్ కి గల సంబంధాల వివరాలను సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. చర్లపల్లి ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఆర్ఓసీలో రిజిస్టర్ చేసుకొని కంపెనీలను ఎన్ని ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. చర్లపల్లి, జీడిమెట్ల, పాసమైలారంలో అనుమతి లేని కంపెనీలపై తనిఖీలు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టుగా సమాచారం. ఇక వాగ్దేవి లాబొరేటరీస్ డ్రగ్స్ పట్టివేతపై సంస్థ నిర్వాహకుడు విజయ్ వోలెటీ కీలక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గత ఏడాది వాగ్దేవి లాబొరేటరీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు జరిపాయని చెప్పినట్టుగా తెలుస్తుంది. డ్రగ్స్ తయారు చేయడం లేదని నివేదికలు సమర్పించినట్టుగా తెలిపినట్టుగా చెబుతున్నారు. గుజరాత్, ఢిల్లీకి చెందిన కెమికల్ కంపెనీలు రీసెర్చ్ చేస్తామని తెలిపినట్టుగా సమాచారం. అమెరికా, సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టుగా సమాచారం. ఇక ముంబై పోలీసుల వివరాల ప్రకారం విజయ్ పై ముంబైలో డ్రగ్స్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ కేసుపై తెలంగాణ డీసీఏ స్పందించింది. వాగ్దేవి ల్యాబ్స్ కు ఎలాంటి డ్రగ్స్ లైసెన్స్ లేదని తేల్చేసింది. అసలు అది ఫార్మా కంపెనీ కాదని, అది ఒక కెమికల్ ఫ్యాక్టరీ మాత్రమే అని తెలిపింది. వాగ్దేవి ల్యాబ్స్ లో తయారు చేసే మెఫెడ్రోన్ అసలు మెడిసిన్ కాదని తెలంగాణ డీసీఏ అధికారులు తెలిపారు. వాగ్దేవి ఫ్యాక్టరీ తమ పరిధిలోకి రాదని, అది నార్కోటిక్స్ పరిధిలోకి వస్తుందని డీసీఏ పేర్కొంది.